చేతగాని వారికి ఓటేస్తే నష్టపోతారని చెప్పినా తన మాటలు ప్రజలు వినలేదన్నారు సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప. పాల్వాయి హరీష్ అసెంబ్లీ వేదికగా నియోజకవర్గాన్ని మహారాష్ట్రలో కల్పమనడం దుర్మార్గమని విమర్శించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వీరదండి గ్రామంలో కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఒకప్పుడు తమ ప్రాంతం నుంచి ఖమ్మంకు వలస వెళ్తే తన హయాంలో ఇక్కడికే 10,000 మంది వలస వచ్చేలా చేశామన్నారు కోనప్ప. తాను ఏ పార్టీలో చేరినా ప్రజలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటానన్నారు. నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు ఉంటే వచ్చే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతానన్నారు కోనప్ప. ప్రజల్లో ఉన్నాం. రేపు ఎన్నికలు వస్తే ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తాం. మీ అందరి దయ ఉంటే చెప్తాం. మీ అందరి ఆశీర్వాదం ఇస్తే ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తాం. ఎందుకంటే మీరు ఏదైతే నాకు ఆశీర్వాదం ఇచ్చారో, నాకు దుర్గం లక్ష్మణ్జీ యాదవ్జీ గుండాపేటలో పోతే నాకు ఏదైతే ఆశీర్వాదం ఇచ్చిందో ఆ ఆశీర్వాదాన్ని ఇప్పుడు చెప్తున్నా. 2004 సంవత్సరంలో నేను తిరిగినప్పుడు నాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలే, కానీ ఆనాడు నాకు ఏం చెప్పిందో, కాగా నువ్వు పోటీ చేయి, మేమంతా మీద వెనుక ఉన్నామంటే ఇండిపెండెంట్